మొంతా తుఫాన్ తెలంగాణ రాష్ట్రంలో భారీ నష్టాన్ని కలిగించింది. ఊహించని విధంగా రాష్ట్రంపై పంజా విసిరింది. ఏకదాటి వర్షాలకు ప్రధానంగా వరంగల్, నల్గొండ, మహబూబ్ నగర్, ఉమ్మడి కరీంనగర్, ఆదిలాబాద్ జిల్లాలో రైతులు తీవ్రంగా నష్టపోయారు. రాజన్న సిరిసిల్ల జిల్లాలో తుఫాన్ ఎఫెక్టు భారీగా పడింది. అకాల వర్షంతో కొనుగోలు కేంద్రాల్లో ఆరబోసినటువంటి వరి ధాన్యం కొట్టుకుపోయింది. టర్పాలిన్ కవర్లు కప్పినప్పటికీ వడ్లు తడిసి ముద్దయ్యాయని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. తడిసిన ధాన్యాన్ని కూడా మద్దతు ధర ఇవ్వాలని రైతులు వేడుకుంటున్నారు. ప్రభుత్వం తమను ఆదుకోకపోతే ఆత్మహత్య శరణ్యమంటున్నారు రైతన్నలు. పెద్దపల్లి జిల్లా ధర్మారం మండలం నరసింహులపల్లి ఐకేపీ కొనుగోలు సెంటర్లో ధాన్యం నీట మునిగింది. 2 రోజుల నుంచి కురుస్తున్న వర్షాలకు ధాన్యపు రాసులు కూడా తడిసి మొలకెత్తాయి. అధికారులు కొనుగోలు చేపట్టకపోవడంతోనే నష్టం వాటిల్లిందని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. 6 కాలం కష్టపడి పండించిన పంట సర్వనాశనం కావడంతో అన్నదాతలు కన్నీరు మున్నీరవుతున్నారు. తడిసిన ధాన్యాన్ని తరుగు లేకుండా కొనుగోలు చేసే అవకాశాన్ని అన్నదాతలు అడుగుతున్నారు. నిర్మల్ జిల్లాలో కురుస్తున్న అకాల వర్షానికి అపార నష్టం వాటిల్లింది. చేతికందిన పంట నీట పాలైందని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పండించిన పంట వర్షార్పణం కావడంతో పెట్టిన పెట్టుబడి సైతం రాని పరిస్థితి దాపరించిందని రైతన్నలు ఆందోళన చెందుతున్నారు. వరి కోతకు వచ్చిన సమయంలో వర్షం కారణంగా నేల కురగటంతో పంట పూర్తిగా నష్టపోయిందని, అలాగే మొక్కజొన్న పంటకు మొలకలు వచ్చి పూర్తిగా తడిసిపోయిందన్నారు. అలాగే ఏకదాటి వర్షాలకు నిర్మల్ జిల్లా ఖానాపూర్ మార్కెట్ యార్డ్లో వడ్లు తడిసి ముద్దయ్యాయి. తుఫాన్ ప్రభావంతో రాత్రి కురిసిన భారీ వర్షానికి ధాన్యం కొట్టుకుపోయింది. వరదలో కొట్టుకుపోయిన వడ్లను కుప్ప చేసేందుకు రైతన్నలు కష్టాలు పడ్డారు. అట్లా ఉండే అప్పుడేమో యూరియా దొరకలేదు, ఇప్పుడేమో మార్కెట్ యార్డ్లకు వస్తే ఇక్కడ మొత్తము గచ్చు కరకలేక కిందికైతే మొత్తం వరదలు పోయి వడ్లన్నీ కొట్టుకుపోవడం జరుగుతుంది. నయ్యి అయితే మినిమం చాలా అడ్డు కొట్టుకుపోయింది. వర్షం బాగా పడి వడ్డలు కలిసిపోయినాయి, బాగా పెద్ద నష్టం జరిగిపోయింది. ఈ మమ్మల్ని కొంచెం ఆదుకుంటే బాగుంటుంది. ఇది బాగా వర్షం పడ్డది, మొత్తం వడ్డలు కొట్టుకుపోయినాయి. అట్లా మొత్తం